అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ షార్ట్స్ని రెగ్యులర్గా చెప్పుకుంటూ వస్తున్నాం. సుమారుగా ఒక 70+ మ్యాథమెటిక్స్ షార్ట్స్ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీరు ఆ షార్ట్స్ని బాగా ఫాలో అవుతున్నారు, వెల్ అండ్ గుడ్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మీరు షార్ట్స్లో క్వశ్చన్ని చూస్తున్నారు, ఆన్సర్ చూసి దగ్గరికి వచ్చేసరికి మాకు తెలుసుగా అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను అన్న, నేను ఆన్సర్ని కూడా చూడండి. నా కోసం కాదు, నా వ్యూస్ కోసం కాదు. ఆన్సర్ ఎందుకంటే మనం ఒక ఆన్సర్ని చెప్పేటప్పుడు అలాంటి మోడల్లో అదే క్వశ్చన్కి ఇంకేమేమి వేరే డిఫరెంట్గా అడుగుతాడు, ఏమేమి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చే ఉంటే కనుక వాటిని స్ట్రెస్ చేసుకుంటూ చెప్తా. సో ఆన్సర్స్ కూడా ఫాలో చేయండి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మీకు మోడల్ మాత్రమే, ఇవే నెంబర్స్ ఇవే యాజ్ ఇట్ ఈస్గా రావు. అంటే దీని అర్థం ఏంటంటే నెంబర్స్ మార్చొచ్చు, ఒక దగ్గర ప్రోడక్ట్ దగ్గర సమ్ అడగచ్చు, వాల్యూలో ప్లస్ ఇచ్చిన దగ్గర మైనస్ ఇవ్వచ్చు, కానీ ఈ ప్యాటర్న్లో బిట్స్ వస్తాయి. సో ఆల్రెడీ మనం SA1 పేపర్ చూస్తే అందులో కూడా ఈ మోడల్ బిట్స్ బాగా తగిలాయి. సో మీరు బాగా ఫాలో చేయండి, ప్రాక్టీస్ చేయండి, దెన్ ఓన్లీ విల్ గెట్ గుడ్ స్కోర్. సో అది మన షార్ట్స్ గురించి నాన్న. తర్వాత మనం 10th క్లాస్ యొక్క సిలబస్ని చెప్పుకుందామని స్టార్ట్ చేసి ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో 2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నెక్స్ట్ పార్ట్, అంటే దాని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అదే కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాక్చువల్గా ఏంటంటే నాన్న, మీరు దీన్ని కనుక చూస్తే యాక్చువల్ మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఇది తగలదు అసలు. మీకు కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనే పదం ఎక్కడ వాడడు, కానీ దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే నాన్న, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ టెక్స్ట్ బుక్లో దీని మీద ఉండే ఏంటంటే జస్ట్ మీరు ఒకసారి చూడండి, ముందు దాన్ని చూడండి, తర్వాత దానికి ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అదే చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే sin 90 - θ = cos θ. నెక్స్ట్ cos 90 - θ = sin θ. As same as cosec 90 - θ = sec θ. sec 90 - θ = cosec θ. తర్వాత tan 90 - θ = cot θ. cot 90 - θ = tan θ. సో ఇవి ఈ 6ని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. ఎందుకు కాంప్లిమెంటరీ అంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇండివిజువల్ చూద్దాం. అసలు కాంప్లిమెంటరీ అని ఎందుకు అంటామంటే, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది నాన్న, 90 - θ. ఇక్కడ ఎంత ఉంది, θ. సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే, అంటే ఆ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అంటే 90 - θ + θ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 90. అంటే ఇక్కడ ఉన్న రెండు యాంగిల్స్ని మనం ఈక్వల్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఎప్పుడూ కూడా 90 degrees ఉంటుంది. అందుకే దాన్ని 90 degrees ఉంటుంది. అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 angles ఈజ్ 90 degrees, దెన్ ద 2 angles ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 40, 50 ఈ రెండింటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అందుకని ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 + 50 = 90. అట్లనే ఇంకో చూడండి, 72 + 18 యాడ్ చేస్తే 90. సో దీస్ 2 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మీరు ఏ 2 యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. 36 + 54 = 90. అంటే ఏ 2 యాంగిల్స్ని అయితే యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 90 degrees వస్తుందో దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇప్పుడు సార్ దీన్ని మరి మీరు 90 వచ్చిందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను నేను, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను θ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ θ వాల్యూని ఒక 40 తీసుకుందాం. ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 90 - 40 = 50. చూడండి, 90 - 40 48 పోతే ఏమవుతుంది, 90 = 50 + 40 ఎంత వచ్చింది, 90 = 90. అంటే ఒక యాంగిల్ ఏమో 50, ఇంకో యాంగిల్ ఏమో 40. మనం తీసుకుంది 40, ఇంకోటి ఏమొచ్చింది మనకి 50. ఈ రెండు ఏమైనా ఈక్వల్ అయిపోయింది. సో అందుకే ఈ రెండింటిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అయితే ఇక్కడ సైను కాసు వచ్చాయి, అవేంటి, ట్రిగ్నోమెట్రిక్. అంటే ఇక్కడ రెండు యాంగిల్స్ యొక్క సమ్ము 90 అవుతుంది కాబట్టి కాంప్లిమెంటరీ అంటాం. ఈ రెండు కూడా ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో సైన్ కాస్ అనేవి ఏంటి, రేషియోస్.
అందుకే వీటిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంట. అంటే sin 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. ఇప్పుడు మనకు వచ్చే, సో ఐ థింక్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నానా. sin 90 మైనస్ తీటా కాస్ తీటా ఎందుకు కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటామంటే ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. దీన్ని మనం కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం. ఒక్కసారి చూడండి నాన్న. ఇప్పుడు అసలు వచ్చే అందరికీ పెద్ద డౌట్ ఏంటంటే, యాక్చువల్గా చిన్నప్పుడు నాకు కూడా, మీకే కాదు నేను చదువుకున్న నాకు కూడా వచ్చిన డౌట్. ఇప్పుడు sin 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. ఇది 100% కరెక్ట్, అసలు నో సెకండ్ థాట్, పక్కా. వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సార్ అసలు sin 90 మైనస్ తీటా కాస్ తీటాని ఎందుకు కావాలి? కొసెక్ తీటా అవ్వచ్చు కదా, లేదా సెక్ తీటా అవ్వచ్చు కదా, tan తీటా అవ్వచ్చు కదా, cot తీటా అవ్వచ్చు కదా, ఎందుకు sin 90 మైనస్ తీటా కాస్ తీటానే అవుతుంది? అలాగే cos 90 మైనస్ తీటా sin తీటానే ఎందుకు అవుతుంది? యాక్చువల్లీ దీనికి లాజిక్ మనం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఎక్సైజ్లో నేర్చుకున్నాం, ఆల్రెడీ మీకు తెలుసు. బట్ ఆ లాజిక్ నీకు ఇంప్లిమెంట్ చేయడం మీకు తెలియకపోవచ్చు అంతే. అసలు ఎందుకు ఇది అనేది ఆల్రెడీ వి లెర్న్ ఇట్ ఇన్ ద 11.1 అండ్ 11.2. సో ఒక్కసారి క్లారిఫై చేస్తా, ఎందుకు sin 90 మైనస్ తీటా కాస్ తీటా అని అయిద్దడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఎక్సైజ్లో మనం చూసుకుంది ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees అనుకోండి. ఇప్పుడు ఇది 1 అనుకోండి, ఇది √3 అనుకోండి. పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో 1 + 3 ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4. సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ వాల్యూ ఎంత అయింది? 2. ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్స్ తీసుకుంటే ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది 90 + 30 ఎంత? 120. ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎంత? 60. సో ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ sin 30 తీసుకుంటున్నా. sin 30కి మనకు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? √3/2. ఒక్క నిమిషం నాన్న. యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ 60 తీసుకుందాం, ఎందుకంటే sin 60 వాల్యూ √3/2. మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ 60 తీసుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? 30. అంటే ఇక్కడ ఏమొస్తుంది? sin 60. sin 60 వాల్యూ ఎంత వచ్చింది? √3/2. ఎందుకని? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సేమ్ ఇప్పుడు ఇక్కడికి రండి, cos 30. దీనికి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? √3/2. సో మీరు ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చినాయి కదా. అంటే అప్పుడు ఆటోమేటిక్ ఈ రెండు కూడా ఏమవుతున్నాయి? సేమ్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయినాయో ఈ రెండు కూడా ఏమైతాయి అంటే దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? sin 60 ఈజ్ ఈక్వల్ టు cos 30. ఆల్రెడీ ఇది మీకు 11.2 ముందున్న టేబుల్లో క్లారిఫై చేశాడు. sin 0 వాల్యూ ఈక్వల్ టు cos 90, sin 30 వాల్యూ ఈక్వల్ టు cos 60, sin 45 వాల్యూ ఈక్వల్ టు cos 45, sin 60 వాల్యూ ఈక్వల్ టు cos 30, sin 90 ఈక్వల్ టు cos 0. సో దీని ప్రకారం ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇది ఎంత? 60, ఇదెంత? 30. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 90. అంటే ఈ రెండు ఏం యాంగిల్స్? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అందుకే కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో సైన్, ఇప్పుడు మీరు సింపుల్గా దీన్ని చూడండి, సైన్ 60 ఏం రాసుకుందాం? 90 - 30 ఈజ్ ఈక్వల్ టు cos 30. చూడండి సరిపోయిందా లేదా? సైన్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ టు cos తీటా. ప్రూఫ్ వచ్చిందా లేదా? 60 అంటే ఏం రాసుకోవచ్చు? 90 - 30. సో సైన్ ఆఫ్ 90 - 30 ఈజ్ ఈక్వల్ టు cos 30. అంటే ఇక్కడ అకార్డింగ్ టు దీని ప్రకారం, అంటే ఈ ట్రయాంగిల్ ప్రకారం మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ యాంగిల్ సైన్ వాల్యూ దీని కాస్కి ఈక్వల్ అవుతుంది. మీరు అదేవిధంగా దీని కొసెక్ దీని సెక్ చూడండి, సేమ్ వస్తాయి. దీని కాటు దీని ట్యాన్. ఎందుకంటే ఆల్రెడీ మీకు మన డయాగ్రామ్లో చూసాం, టేబుల్లో కూడా చూస్తాం. మీరు కనుక మీకు టేబుల్ నేర్పించడం మీరు చూస్తే కాస్ వాల్యూస్ సైన్ వాల్యూస్, కాస్ ఇలా ఉంటే సైన్ ఇలా ఉంటాయి. అదేవిధంగా కొసెక్ ఇలా ఉంటే సెక్ ఇలా ఉంటాయి. అంటే కొసెక్ సెక్, ట్యాన్ కాటు. సో ఇక్కడ 0 to 90 తీసుకున్నప్పుడు సైన్ కాస్ 0 నేమో సైన్ 90కి ఈక్వల్ అవుతుంది,
sin 90 cos 0కి ఈక్వల్ అంటే ఈ ప్యాటర్న్లో ఉంటుంది. అందుకే వీటిని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. అందుకే సైన్ ఉన్నప్పుడు కాసే వస్తుంది, కాస్ ఉన్నప్పుడు సైనే వస్తుంది, కొసెక్ ఉన్నప్పుడు సెక్ వస్తుంది, సెక్ ఉన్నప్పుడు కొసెక్ వస్తుంది. వెరీ సింపుల్ అన్న, ఏమీ లేదు, ఇదే లాజిక్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయి చూడండి. 90 - 60 = 30. అందుకే సైన్ 90 - 30 = cos 30. ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వల్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి.